క్వశ్చన్ ఏంటంటే మోదీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు హంసే జుడ్జావ్ అన్నారు మిమ్మల్ని. దానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా చిట్ చాట్లో ఏదో చెప్పి వదిలేశారు. ఇక్కడ ఆన్ రికార్డ్ కెమెరాలు ఏం చెప్పారు ఆయన? కలిసి నడవమంటే దాని అర్థం ఏంటి? మీరు పొలిటీషియన్ మాత్రమే కదా, పొలిటికల్ అనలిస్ట్ కూడా కదా. మీకు ఎలా అనిపించింది? అధికారిక కార్యక్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా వారు, ముఖ్యమంత్రిగా నేను అందులో పాల్గొన్నాను. మొదట నేను మాట్లాడినప్పుడు నేను వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, వారి సహకారం వల్ల 10 సంవత్సరాలలో గుజరాత్ మోడల్ అని తయారు చేసి దేశానికి ఒక గొప్ప విధానాన్ని అందించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు అంత మెగ్నానిమిటీ చూపిస్తే నువ్వు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగినావు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మా తెలంగాణ ప్రజలు నా నుంచి కూడా తెలంగాణ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆనాడు మోడీ గారు మీకు అందించిన సహకారం ఈనాడు మోడీ గారు రేవంత్ రెడ్డికి అందించాలి. దాంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, నీ సహకారం మాకు కావాలని స్పష్టంగా నేను చెప్పిన. అప్పుడు ఆయన వికసిత్ భారత్ గురించి చెప్పి ముజే జోడా నువ్వు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు ఇస్తే నీకు సగమే వస్తాయి అన్నాడు. ఆ రోజున్న రూపాయి మారకం విలువ ఈ రోజు ఇప్పుడే టీవీలో చూసిన 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ విన్నాం సార్ మేము. కానీ ఆయన రేవంతాజీ అని పాజ్ ఇచ్చి పర్టికులర్గా మాట్లాడాడు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగిండు, నువ్వు మాత్రం నిధులు అడుగుతున్నావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది, ఈ రెండు కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో 2 ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాడుకున్నదే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మైకుల ముందల్లే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నర్సింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే. ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. కేంద్ర ప్రభుత్వంతో మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకే పనిచేస్తా. నాకు గొప్ప అవకాశం అనుకుంటున్నా సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయడం. సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు. ఆ రోజు టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారంలో లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతోని చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ 100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము.
కొన్నిసార్లు- మీరు కూడా ఒక 10 ప్రశ్నలు అడిగినారు. దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుంటుంటే ఏదో ఒకటి ఏ చేయాలి. తప్పు జరగదు. జరగదు. 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి మీ సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ